ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మన కేటీఆర్ గారికి కౌంటర్ ఇచ్చుకుంటూ పెడుతున్నా. ఖమ్మంలో పోయి ఆయన ఎంత ఘోరంగా మాట్లాడతాడంటే, ఒక పిల్లవాడు సూసైడ్ చేసుకుంటే ఆ కారణాలు ఏందో కరెక్ట్గా చెప్పకుండా బట్టగాల్చి మంత్రి గారి మీద వేస్తున్నారు, పువ్వాడ అజయ్ గారి మీద వేస్తున్నారు అని చెప్పి సింపుల్గా కొట్టేసిపోతాడు. సార్, ఒక సూసైడ్ పర్సన్ చేసుకున్నాడంటే ఎంత ప్రెషర్కి గురైంది అన్నది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇది మీరు ఆ సూసైడ్ చేసుకున్నోడికి అవమానం చేస్తున్నారు. ఆయన సావు పట్ల మీరు రాజకీయాలు ఆడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆనాడే మీరు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలిపి గిట్లా ఉన్నది గిట్లా ఉన్నది అని అంటే ప్రజలు మిమ్మల్ని గుండెలు పెట్టుకొని చూసుకుంటుండే. ఇది మీరు యాద పెట్టుకోండి. ఆనాడు కూడా పోయి ఇదే మాట చెప్పి ఖమ్మంలో నేను సభ పెట్టినా అని చెప్పినుంటే ఇవాళ మీది చరిత్ర ఘనంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటనంటే మీరు యాద పెట్టుకోండి. మీకు దమ్ము ఉంటే, జిగర్ ఉంటే మైనర్ బాలిక పైన ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏమున్నాయో ఆల్రెడీ మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ గారు దీని మీద మొత్తం ఎవిడెన్సెస్ అన్ని బట్టబయలు చేసిండ్రు. ఇప్పుడు మీరు దీని మీద రాజకీయాలు చేయకుండా యాక్షన్ తీసుకొని ఆ పిల్లకు న్యాయం చేపిస్తారని చెప్పి భావిస్తున్నాము. లేకపోతే మళ్ళీ 3 నెలల తర్వాత నేను జూబ్లీ హిల్స్కి వద్దామని అనుకున్నా, కానీ నేను రాలేదు, ఎందుకంటే ఇట్లా బట్టగాల్చి మీదేస్తున్నారు అని చెప్పి చిలకపాలు పులుపాలు కాదు, ఉసుర్లు ముడతాయి జనాలు. ఇది మీరు యాద పెట్టుకోండి. తారక రామారావు గారు, నేను మీకు చెప్తున్నా. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు ఏమని మాట్లాడతారనండి, మళ్ళీ ఇంత దిగజారుడు రాజకీయాల రామారావు గారు. ఎందుకంటున్నా అంటే, మా ముస్లిం సోదరులు సార్, హిందువులు సోదరులు కాదా? ఎందుకంటే మీ మాటలు మీకే యాద్ చేపిస్తున్నా. ఆనాడు రామమందిరం కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంటే ఆ రాముని కూడా మోసం చేస్తున్నారా వీళ్ళు బీజేపీ వాళ్ళు? అది వచ్చేది లేదు, పోయేది లేదు, కానీ వీళ్ళంతా హిందువులను మోసం చేస్తున్నారు. ఇది జ్ఞాన్వాపి మస్జిద్ మీద అంత పెద్దగా చర్చలు జరుగుతుంటే, మన పరమేశ్వరుడు శివలింగాలని అంత అవమానం చేస్తుంటే ఒక మాట వరుసగానన్నా అరే దాన్ని ఖండించాలి కదా. అది కాకుండా ఇవాళ మా ముస్లిం సోదరుల నిరసన మీకు కళ్ళకు కనబడ్డది, కానీ హిందూ సోదరులు మీకు సోదరులు కాదా? హిందువులు మీ నాయన అన్నట్టు బంధువులేనా? రామారావు గారు అడుగుతుంది తెలంగాణ మీకు. నాకు చెప్పురు ఒక మాట. ఇంకొకటి ఏంటనంటే, ఇవాళ మొత్తం నిరసనలు ఏవైతే అవుతున్నారు కదా, సీసీ కెమెరాలు చూడండి. రాళ్ళు ఏడకైనా వస్తున్నాయి అన్నది మీకు కరెక్ట్గా తెలుస్తుంది. రాళ్ళు ఏడకైనా వస్తున్నాయి, అడగనే చర్య తీసుకుందాం మనం. పత్తర్ కహా సే ఆ రే ఉదర్ సే హీ యాక్షన్ లేంగే జహా సే భీ హో. ఈ మాట ఎందుకు మాట్లాడతలేదు? మిమ్మల్ని అడుగుతున్న తారక రామారావు గారు, తెలంగాణ అడుగుతున్నది. విదేశాలకు పోతే తెలుస్తున్నది చైనా ఎందుకు ముందుకింత దూసుకుపోతున్నది, మన దేశం ఎందుకు ఇంత వెనుకబడున్నది అని అంటే, చైనా ముందుకు ఎందుకు దూసుకుపోతున్నది అంటే ఆడ మీలకు అడ్డమైన ప్రాంతీయ పార్టీలు లేవు. ఇష్టం వచ్చినట్టు ప్రధానమంత్రులని ప్రెసిడెంట్లని మాట్లాడలేము. మీ ఆయన మాట్లాడతారు కదా, మీరు కూడా బూతులు మాట్లాడారు కదా ప్రధానమంత్రిని పట్టుకొని. అట్లా మాట్లాడలేరు. మాట్లాడితే ఏమవుతుంది తెలుసా? మీకు గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను దిగజారి మాట్లాడలేను మీలాగా. అట్లీస్ట్ మీలాగా మీ తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడతారు కదా, నేను అట్లా మాట్లాడలేను. నా డిఎన్ఏ అట్లాంటిది, మా డిసిప్లిన్ అట్లాంటిది భారతీయ జనతా పార్టీలో. మేము మాట్లాడలేము అట్లా. బట్ మీకు అర్థమైంది నేను ఏమనుకుంటున్నాను అన్నది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంత దిగజారి మా మాట. చైనాలో అట్లా నడవే. చైనా గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు ఎప్పుడైనా చార్టెడ్ ఫ్లైట్లు బంద్ చేసి నార్మల్ ఫ్లైట్లలో ఓనరి మీకే తెలుస్తుంది భారతదేశ గొప్పతనం. చార్టెడ్ ఫ్లైట్లలో పోతే చెంచాగాలను వేసుకొని పోతారు కదా, వాళ్ళందరికీ గిట్లనే మాట్లాడతారు. మీరు నార్మల్ ఫ్లైట్లో పోతే తెలుస్తుంది ఆ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఈ దేశానికి ఏం చేస్తున్నాడు. అరే నిన్నగాక మొన్న యూక్రెయిన్ యుద్ధం జరుగుతుంది సారు, ఇండియా జెండా పెట్టుకొని పోతే మోడీస్ ఇండియా అని చెప్పి ఎంత గర్వంగా మాట్లాడినరు పోరలు. ఆనాడు గుర్తురాలే మీకు? ముస్లిం సోదరులు ఏం మాట్లాడినరు పాకిస్తాన్ గురించి, ముస్లిం సోదరులు ఏం మాట్లాడినరు వాళ్ళ దేశాల గురించి. అదే ముస్లిం సోదరులు పాకిస్తాన్ ఉన్నోళ్ళు మోడీ గురించి ఏం మాట్లాడినరో కూడా వీడియోలు యూక్రెయిన్లో తెలుస్తాయి మీకు. అది గొప్పదనం సార్, నా చరిత్ర, నా ప్రధానిది. ఇది మీరు యాద పెట్టుకోరు. మీరు చేయండి. డల్లాస్ చేస్తా, టర్కీ చేస్తా, ఎక్సెట్రా ఏం చేసారు? డమాల్ చేసారు తెలంగాణ ఇవాళ మీకు వార్నింగ్ ఇస్తున్నది కేటీఆర్ గారు. మున్సిపల్ మంత్రి మీరే కదా. వర్షాలు పడుతున్నాయి, ఆ 111 జియో కూడా ఏదో లొల్లి పెట్టుకుంటున్నారు. చూడురు ఇప్పుడు వరద పడ్డదా ఈసారి మీ ప్రభుత్వం మీదేగా పెద్ద బురద సునామీ ఉంటుంది కదా. ఇది మీరు యాద్ చేసుకొని నేను మీకు చెప్తున్నా. ఏ దేవుడు చెప్పిండే సంపుకోమని, అని చెప్పి ఇంత నీట్గా ఇంత చాలా డెమోక్రటిక్గా సెక్యులర్గా చెప్పిన మీకు అసదుద్దీన్ ఓవైసీని, అక్బరుద్దీన్ ఓవైసీని ఒకసారి పిలిచి ఏ దేవుడు చెప్పిండా ఇట్లా వేరే దేవుళ్ళని కించపరచమని? ఏ దేవుడు చెప్పిండా మిమ్మల్ని వేరే మతస్థులకి రెచ్చగొట్టమని? ఏ దేవుడు చెప్పిండా ఉన్నోళ్ళ వేరే మతాలను చంపి అలాని కన్వర్ట్ చేయమనని? ఎందుకు మాట్లాడరు? ఓన్లీ హిందువుల పట్లనే ఎందుకు ఇంత ద్వేష? మేమేం మాట్లాడమన్నా? డూ యూ థింక్ దట్ వీఆర్ నాట్ వోకల్ టు అవర్ సెంటిమెంట్స్? డూ యూ థింక్ దట్ వీ డోంట్ హ్యావ్ అవర్ ఎమోషన్స్? ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే మాట గుసబెట్టి చెప్పేది ఉండే కదా. మళ్ళీ ఆ రోజు జకీర్ నాయక్ గారు కూడా గదే మాట్లాడిండు కదా ఓఎసి. ఆడు మీకు తప్పు అనిపించాడు, నుపూర్ శర్మ ఎందుకు అనిపిస్తుంది? క్షమాపణ కూడా చెప్పింది కదా తను. ఎవరు పబ్లిక్ ఇంటెన్షన్స్ లేదు, ఖురాన్ ఏదైతే ఉందో అదే మాట్లాడింది కదా. ఎందుకు మత ద్వేషాలు రెచ్చగొడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? లాతూరు, మహారాష్ట్ర, ఈడంతా తిరిగి నుపూర్ శర్మ చేయాలి ఎందుకు?
ఇవన్నీ కూర్చోబెట్టి సంజాయించవచ్చు కదా, మెసయ్య కావచ్చు కదా, పీస్ ట్రీటీ సైన్ చేపియనికే మీరే ముందడుగు వేయచ్చు కదా. అవి చేతగావు. మా ముస్లిం సోదరులు కదా, హిందువులు బంధువులు అన్న మీ నాయన మాట ఇవాళ నిజం చేసిరు కల్వకుంట్ల తారక రామారావు గారు. మీకు చెప్తున్నా, ఇక మీ పార్టీ మళ్ళీ నేను ఫస్ట్కి వస్తున్నా. మీ పార్టీ గురించి మాట్లాడాలనంటే సిద్దిపేట హరీష్ అన్న గురించి చెప్తున్నా. కార్యకర్తలు సోషల్ మీడియాలో లక్ష మాట్లాడుకుంటారు సార్. ఆడెవడో విద్యార్థి నాయకుడు అంట, మన హరీష్ రావు వెంబడి తిరుగుతారట, మీ మామెంబడి మీ బావెంబడి బీజేపీ కార్యకర్తలను కొట్టిండ్రు. మా నవీన్ అనే బీజేపీ కార్యకర్తలను కొట్టిండ్రు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన అది వేరే విషయం. ఇదా మీరు చేసేది? మీరా మాట్లాడేది పెద్ద పెద్ద మాటలు? ఆడ రెచ్చిపోయే మాట్లాడి ఇలా రెచ్చిపోయాలి, మీరా మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొకటి మీరు మాట్లాడుతున్నారు కదా ఇవ్వని అవ్వని. సీతారాంపూర్ దేవాలయం ఒక్క 1148 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి మీరు ఎట్లిస్తారు సార్? హైకోర్టులో ఇప్పుడు పెండింగ్ ఉంది సార్. హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది సార్. సూర్యాపేటల హనుమాన్ జయంతి నాడు జగదీశ్వర్ రెడ్డి పూజ చేసుకొని ఇవ్వలేదు సార్. దానికి ప్రత్యక్షంగా నేనే సాక్షి సార్. ఏంది సార్ ఈ సెంటిమెంటు? ఇప్పుడు ఈ భూములు ఏవైతే ఉన్నాయో వక్ఫ్ బోర్డు భూములు ఇచ్చి ఉంటే మీకు తెలుస్తుండే నిరసన అంటే ఎట్లుంటుందో. ఇవాళ మేము ఓకలై మాట్లాడుతుంటే మా ఆస్తులు మేము కాపాడుకోనికే మీకు మత దేశాలు కనిపిస్తున్నాయా? ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? ఎక్కడ పోతుంది? హలో గురు, రైతు కోసమే జీవితం అని చెప్పి పాట పాడిన మీరు ఇవాళ రైతులు మీ కాన్వాయ్ మీద చెప్పులు కొట్టుకునేదాకా తెచ్చుకున్నారనంటే ఎంత దిగజారిపోయింది మీ పార్టీ, ఎంత దిగజారిపోయింది మీ రాజకీయం అనేది అర్థం చేసుకోండి. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.